ప్రతిపక్షం నుంచి వస్తున్న ఈ సంవత్సర కాలం ఈ పాలన మీద 2 కీలకమైన అంశాలు వస్తాయి. ఒకటి బ్రాండ్ తెలంగాణ నష్టపోయాము, ఇంకోటి బ్రాండ్ హైదరాబాద్ నాశనం చేశారు. ఈ 2 వస్తున్నాయి. ఫస్ట్ బ్రాండ్ తెలంగాణ అంటే తెలంగాణకి రావాల్సిన పెట్టుబడులు పరిశ్రమలు ఏవైతే రావాల్సినవి ఆగిపోయినాయి, వచ్చినాయి వెనక్కి వెళ్ళిపోయినాయి, కొత్తవి రావటం లేదు. ఇది ప్రధానంగా చెప్తున్నారు. ఇది మీ శాఖ కాబట్టి మీరు క్లియర్గా చెప్పాలి. వాళ్ళు పెద్ద లిస్ట్ కూడా చదువుతున్నారు. లిస్ట్ చదవమంటే కేటీఆర్ రీసెంట్గా చదివిన లిస్ట్ చదువుతాను. క్విక్గా ఫాక్స్కాన్ వెళ్ళిపోయింది కర్ణాటకకి, కేన్స్ కంపెనీ గుజరాత్కి వెళ్ళిపోయింది. ఫాక్స్కాన్ భూమిని కేటాయించాలని కోరే కేటాయించకపోవడం వల్ల వెళ్ళిపోయింది. సెమీ కండక్టర్స్ వెళ్ళిపోయింది. సంసద్ 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది. అమెరికన్ చిప్ మైక్రాన్ అండ్ మురుగప్ప ఈ కంపెనీ వెళ్ళిపోయింది. ఇలా ఇంకా చాలా చెప్తున్నారు. గొరిల్లా గ్లాస్ కంపెనీ వెళ్ళిపోయింది. ఇలా లిస్ట్ చెప్తూ ఉన్నారు. సత్యదూరమైన మాటలు కేటీఆర్ కూడా ఆ విధంగా మాట్లాడటం సరికాదు. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే బ్రాండ్ తెలంగాణకు సంబంధించి ఆనాడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా మన తెలంగాణ ప్రగతికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులను భయపెట్టేయాలని, పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రావద్దని, వస్తే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి వారికి ఉపయోగపడుతుందని ఎప్పుడు ఆలోచన చేయలే. చాలా చిన్న ఆలోచనతో ఎప్పుడు ముందుకు పోలా. పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పన కావాలి అని ఆలోచన చేసి మాకు వీలున్నంత వరకు మేము మంచి సలహా సూచనలు ఇచ్చడానికి ప్రయత్నం చేసినాం. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? వారు పెట్టుబడులు రావద్దు, భయభ్రాంతులను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ ఒకసారి ఆలోచన చేస్తే గత జనవరిలో ముఖ్యమంత్రి గారు దావోస్ పర్యటన సందర్భించి అప్పుడు తీసుకొచ్చిన పెట్టుబడులు, దాని తదుపరి అమెరికాకు పోయినప్పుడు, కొరియాకు పోయినప్పుడు, ఈరోజు బ్రాండ్ తెలంగాణకు సంబంధించి మాపై ఉన్న నమ్మకంతో అనేక మంది పెట్టుబడిదారులు వచ్చారు. నేను అడుగుతాను కేటీఆర్ గారిని, ఈరోజు మైక్రాన్ అనే కంపెనీ ఎవరి హయాంలో పోయిందండి? వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన బీజేపీ ఆ రోజు ఇవ్వకుంటే వారు ఎప్పుడు మాట్లాడే మా హయాంలో పోయింది. అది ఈరోజు మాకు సంబంధించిన అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు సెమీకండక్టర్కి సంబంధించిన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఐఎస్ఎం మిషన్ కింద మీరు కూడా మమ్మల్ని మా రాష్ట్రాన్ని ప్రోత్సాహం చేయాలంటే తప్పకుండా ప్రోత్సాహం చేస్తామని చెప్పారు. దాని తదుపరి కేన్స్కి సంబంధించిన సెమీకండక్టర్కి వచ్చినప్పుడు గుజరాత్కు వారు తీసుకెళ్ళటం జరిగింది. సో జాతీయ స్థాయిలో ఉన్న విధానాన్ని వారు తెలిసి కేవలం వారి ఫ్రెండ్లీ పార్టీ బీజేపీని ఏం మాట్లాడకుండా మా పైన మా నిందలను ఎవరుతాను సరికాదు. ఈరోజు నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఫాక్స్కాన్కి సంబంధించి సమాచారం సరిగ్గా లేదు. ఈరోజు కూడా చెప్తాం, మేము ఇప్పుడు పోయే దాంట్లో చెప్తాం. ఫాక్స్కాన్ పెట్టుబడులకు ముందుకొచ్చి కొత్త పెట్టుబడులు చేస్తూ ఉన్నామని 100 ఎకరాల స్థలం కూడా సేకరణకు ఇవ్వటం జరిగింది. సార్, వాస్తవాలుగా ఉండాలా? సమాచారాన్ని సరైన విధానంలో ప్రజలకు చేరువ దిశలో ఉండాలి. మీరు గొప్పగా చెప్తా ఉన్నారే బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ క్రియేట్, దాన్నే మీ అంతటా మీరు డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం కనబడతా ఉంది. ఇంకోటి బ్రాండ్ హైదరాబాద్కి సంబంధించి ఎప్పుడు కూడా బ్రాండ్ హైదరాబాద్ ఒక్కటి వస్తాను. బ్రాండ్ హైదరాబాద్ డీటెయిల్ వెళ్ళాలి. బ్రాండ్ తెలంగాణలో మీరు అంటున్నారు పెట్టుబడులు తగ్గలేదు, వస్తున్నాయి, ఇంకా రాబోతున్నాయి, కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఆదాయం ఎందుకు తగ్గింది అని ఒక పాయింట్ వస్తుంది. తెలంగాణ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఆర్థిక వృద్ధి రేటు ఈరోజు ఓన్లీ తెలంగాణ కాదండి, దేశ స్థాయిలో కూడా ఆర్థిక వృద్ధి రేటు తరిగేది. అనేక అంశాలు ఉంటాయి, ఓన్లీ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ కాదు. సో మెనీ అదర్ ఇష్యూస్ కమ్స్ ఇన్ టు పిక్చర్ ఈ ఆర్థిక వృద్ధి రేటుకి సంబంధించి. దీనిలో భాగంగానే మేము ఈరోజు మొదలుపెట్టిన ఈ పరిశ్రమలకు సంబంధించిన ఇక్కడ పెద్ద ఎత్తున రావాలి, పెట్టుబడులు రావాలనే అంశం విషయంలో ఆ వృద్ధి రేటు ఎక్కడ కూడా తక్కువ కాల. ఈరోజు నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం చాలా సందర్భాల్లో ఈ బ్రాండ్ తగ్గిపోయింది తెలంగాణలో. రియాలిటీ సంబంధించి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, కొనడానికి ఎవరు ముందుకు రావటం లేదు అనుకున్న వారికి గ్లోబల్ లెవెల్లో ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వే నిర్వహణ కార్యక్రమంలో మన పేపర్లో కూడా ప్రతి పేపర్లో కూడా వచ్చింది, హైదరాబాద్ ఈజ్ సపోజ్ టు బి నెంబర్ 1 ఇన్ రియాలిటీ. సో బెంగళూరుని అధిగమించి, ముంబైని అధిగమించి, ఢిల్లీని అధిగమించి రియాలిటీకి సంబంధించి ఇక్కడ కొనుగోళ్ళు కానీ
ఇక్కడ కొనుగోలు శక్తి కానీ ఎక్కడ కూడా తక్కువగా లేదు. సర్వేలు పక్కన అని- పెట్టేసేయండి. అని- శ్రీధర్ బాబు గారు, దే- మీరు దే- మీరు హైదరాబాద్లో ఉంటున్నారు. ఒక పారామీటర్ ఎంచుకొని వారు సర్వే చేస్తూ ఉంటారు. నేను కాదు, ప్రతిపక్షాలు కాదు, ప్రతిపక్షాలు ఈ మధ్య ప్రతినిత్యం సర్వేలన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. కాదు, కాదు, సర్వేలు కాదు. అనేది లెక్క లేకుండా అయిపోయింది. దేర్ కానీ ఈజ్ రియాలిటీ చెప్పండి, ఒక పబ్లిక్ ఒపీనియన్ చెప్పండి. పబ్లిక్ ఇప్పుడు హైదరాబాద్లో వెళ్ళి ఫ్రీ ఎందుకు, హైదరాబాద్లో ఎన్ని ఖాళీగా ఫ్లాట్స్ కనిపిస్తున్నాయి, ఎవడు కొనకుండా ఎందుకు బిల్డర్స్, కొత్త బిల్డర్స్ కట్టడానికి కూడా ముందు వెనక ఆలోచిస్తున్నారు, కొనుగోళ్లు తగ్గిపోయినాయి కాబట్టి. ఇది రియాలిటీ కదా. లేదు 100% అది. ఇది కేవలం ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, నేను సర్వే అనేది ర్యాండమ్గా వాలంటరీగా చేసిన సర్వే కాదు, ఈ ఇన్స్టిట్యూషనల్ సర్వే జరిపింది. ఆ ఇన్స్టిట్యూషనల్ సర్వే ప్రకారం కూడా ఈరోజు మీరు అంటా ఉన్న ఆక్యుపెన్సీ రేట్ కూడా 67% ఉంది. దేశ స్థాయిలో 52% ఉంటే, బెంగళూరులో 58% ఉంటే, ఆ విధమైన కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటే, ఆలోచన చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు మొదటగా కేటీఆర్ గారు, గంట తర్వాత హరీష్ రావు గారు, మరో 2 గంటలు మళ్ళా కేటీఆర్ గారు, ఒకటే రోజులో మీరు చూడండి 4-5 ప్రెస్ మీట్లు పెట్టి ఇదే గ్లోబల్ ప్రచారం చేసే కార్యాచరణ తీసుకుంటా ఉన్నారు. ఎక్కడ కూడా బ్రాండ్ ఇమేజ్ తగ్గలేదు. బ్రాండ్ ఇమేజ్ తగ్గడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలకు సంబంధించి. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఇప్పటికైనా మీ ఆలోచనలో మార్పు రావాలి. మార్పు రాంది బ్రాండ్ను మీ క్రియేట్ చేశామని చెప్తా ఉన్నారే, ఆ బ్రాండ్ను మీరే డిస్ట్రాయ్ చేయడానికి మీరు ప్రతి అడుగు ప్రతి నిమిషం ఆలోచన చేస్తూ ఉన్నారని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఓకే.